అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధి అనేది దశల వారి ప్రక్రియ అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలానగర్ లో అమృత్ 2.0 లో భాగంగా 14 కోట్ల నిధులతో నీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవీలత కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. महेरनाथ यक्षसे योगश्रुतमोहरसः तस्य बाध्यते नः उशतीरो मातरः तस्मारङ्गवामो यशक्षयाय जिन्वतः पापो जनेता जनः। स्नानं समर्पयामि। हरिद्राचूर्णं समर्पयामि। कुङ्कुमादिविलेपनं समर्पयामि। सुगन्ध परिमल पत्रि पुष्पाणि समर्पयामि। नारीतेल देवता రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోటి అమృత్ అనే పథకం ద్వారా సుమారు అనేక మున్సిపాలిటీలకు 1500 కోట్లు మంజూరు చేసినటువంటి క్రమంలో వేములవాడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో మిషన్ భగీరథ ద్వారా వేసినటువంటివి కవర్ కానటువంటి ప్రాంతాలను చూస్తూ పెరుగుతున్నటువంటి పట్టణ ప్రజల అంచనాలను గుర్తుంచుకొని మరి వాళ్ళు ఒక ముసాయిదా రూపొందించుకున్న దాని క్రమం 14 కోట్ల రూపాయలు వేరే పట్టణాలు సరిపోతుందని చెప్పని ఇవ్వడం, దానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్, వేనాడ పట్టణ ప్రముఖులు, బాలనగర్, సంతోష్ నగర్ ప్రజల సమక్షంలో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఒక వాటర్ ట్యాంక్ ఇక్కడ భూమి పూజ చేస్తూ మిగతా ప్రాంతాల్లో ఈ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమంలో మున్సిపల్లో ఈ త్రాగునీటి పైన సమస్య పరిష్కారంపై చర్చించిన క్రమంలో ఈ డబ్బు కూడా సరిపోదు, మరింత డబ్బు కావాలని చెప్పని మన మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు చెప్పిన క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఎంత మేర త్రాగునీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది. 14 కోట్లే కాకుండా ఇంకా అదనంగా 2 గాని 3 గాని 4 కోట్లు అయినప్పటికీ కూడా పూర్తిగా వేములవాడ పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వాన్ని నివేదికలు పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లో మరింత ఎక్కువగా నిధుల్ని తీసుకొని వేములవాడ పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కనీస అవసరాలు ప్రభుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యము,